మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు. దీన్ని పక్ష ఫలితాలు అంటారు. 7 రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు. ఇక దిన ఫలితాలంటే ఏ రోజు కాలం చెప్పుకునేది ఉంటుంది. నెలవారీ ఫలితాలంటే నెలంతా మొత్తం చెప్పుకుంటాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము. అంటే 15 రోజులకి ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం. మిథున రాశి వారికి 1వ తారీఖు 5వ నెల 2025 నుండి 15వ తారీఖు మే నెల 2025 వరకు ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మిథున రాశి వారికి జన్మంలో ఒక 2 రోజుల పాటు గురుని యొక్క సంచారం జరుగుతోంది. మరి మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలైతే పక్ష ఫలితాలు అంటే 15 రోజులకు సంబంధించి 2 రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారు అన్నట్టయితే, మరి మిగతా 13 రోజులు ఏమయ్యాయి అని చెప్పి ప్రశ్న వస్తుంది. ఈ 13 రోజులు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు గురువు. అత్యత గురువు వ్యయ స్థానంలో సంచారం చేసేటటువంటి 13 రోజులు కానీ, జన్మంలో సంచారం చేసేటువంటి 2 రోజులు కానీ ఏ విధమైనటువంటి సుఫలితములు ఇవ్వజాలడు. అందుచేత ధన వ్యయం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, రాబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది, ఆలోచన ధోరణి కూడా సరి అయినటువంటి విధానంగా తోచబడదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనోవిచారము ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఈ గురువు 12వ స్థాన సంచారం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. జన్మంలో తేగి చెప్పాల్సిన పని లేదు, ఓన్లీ 2 రోజులే కాబట్టి ముఖ్యంగా 12వ రాశిలో ఉన్నటువంటి ఫలితాలు మనం చెప్పుకుందాము. ఈ విధంగా ఖర్చులు ఎక్కువ పెరిగిపోవటం, ఆదాయం తగ్గడం, శత్రు భయము, మనోవిచారం ఇలాంటివన్నీ కలిగే అవకాశం అంతా కూడా గురుని వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఇది కూడా ధన ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది, గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటిలో కూడా పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, మన మాటను కొంచెం విన్నట్టుగా నటిస్తూ ఉంటారు, పెడచెవిన పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ఇక్కడ కుజుడు మనకి భూమికి, గృహాలకి, వీటికి కారకుడు కాబట్టి ఇంట్లో ఏదైనా రిపేర్ నుండి చేయిద్దాం అనుకున్నా కూడా చేయించలేనటువంటి పరిస్థితి. అలాగే వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితాలని కుజుడు ఇవ్వజాలడు. తద్వారా వాళ్ళకి ఆదాయం తగ్గి ఇంట్లో కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి ఉండవండి. తల్లిగారికి కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విద్య విషయంలో పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టరు, ఆటల మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు. కొంచెం ఎదిగిన పిల్లలైతే చెడు స్నేహాల కేసు ఎక్కువగా మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా జీవితాన్ని పాడు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని విషయంలో చదువు విషయంలోనూ ఎవరితో స్నేహం చేస్తున్నారు, మంచి వాళ్ళతో చేస్తున్నారా, చెడ్డ వాళ్ళతో చేస్తున్నారా అనేటటువంటిది కూడా గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ కేతు 4వ స్థానంలో ఉన్న కారణంగా. అలాగే మీకున్నటువంటి ఈ వాహన సౌఖ్యాలని, గృహ సౌఖ్యాలని కూడా ఏవో వివాహం, గృహం ఇవి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని కూడా మీరు ఆస్వాదించలేనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది మిథున రాశి వారికి చతుర్థంలో. ఇకపోతే దశమ స్థానంలో శుక్రుని యొక్క 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుడు, శని, రాహువు, బుధుడు. ఇక్కడ 4 గ్రహాలలో మీకు శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు, అలాగే బుధుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే శని, రాహువులు మాత్రం
అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయటమో మరోటో పెద్ద వ్యాపారస్తులైతే. చిన్న వ్యాపారస్తులైతే వ్యాపారం జరగక డబ్బులకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, డబ్బులు రొటేషన్ అవ్వక బాధపడే అవకాశం ఉంటుంది. శుక్రుడు కనుక దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగపరంగా విషయంలో చాలా ప్రోత్సహిస్తాడు. కొంతమంది ఈ ఈ సినిమా రంగంలో పనిచేసేటటువంటి వారికి, అది కూడా వృత్తే కదండి, ఉద్యోగమే కదా. అలాగే టీవీ రంగంలోను, అలాగే సోషల్ మీడియాలో ఉండేటటువంటి వారికి, ఈ ఈ న్యూస్ పేపర్లు వాటిలో పనిచేసేటువంటి వారికి, వారందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే మనకి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనకి బుధుడు కూడా 10వ స్థానంలో శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు కాబట్టి వృత్తిపరంగా, వ్యాపారపరంగా వ్యాపారం బాగా జరుగుతుంది, డబ్బులు మిగులుతాయి. మీ యొక్క తెలివితేటలు సహజంగానే సహజంగానే వ్యాపారస్తుడికి మంచి బుద్ధి ఉంటుంది. డబ్బులు, హౌ టు మేక్ మనీ, ఎట్లా డబ్బులు సంపాదించాలి అనేటువంటి విషయాలు బాగా తెలిసే ఉంటారు వాళ్ళు. దానికి కొన్ని సందర్భాల్లో మన తెలివితేటలు పనిచేయకపోవచ్చు, కానీ దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి 3 రోజులు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇచ్చేటువంటి అవకాశం దశమ స్థానంలో కనబడుతోంది. ఆ 3 రోజుల తర్వాత ఆయన ఏం చేస్తారు అన్నట్టయితే 12 రోజుల పాటు మళ్ళీ ఏకాదశి స్థానంలో, ఇంక చెప్పాల్సిన పనే ఉందండి. దశమ స్థానంలో అంత చేసినటువంటి మహానుభావుడు ఇంకా మిగతా 12 రోజులు కూడా బుధుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు లాభాలు వస్తూ ఉంటాయి. మీరు ఊహించిన 10 రూపాయల లాభం వేళ వస్తుందని అనుకున్నట్టయితే 20 రూపాయల లాభం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇంత చక్కటి ఫలితాలన్నీ బుధుడు పరిపూర్ణమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాడు, శుక్రుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు దశమ స్థానంలో ఈ విధంగా ఫలితాలన్నీ కూడా ఉన్నాయి. ఇక దశమ స్థానంలో శని రాహువులు ఉన్నారు కదండి. వీరు కొన్ని అడ్డంకులు కలగజేసేటటువంటి, ఇబ్బందులు కలగజేసేటటువంటి వ్యాపారం తగ్గడం కానివ్వండి, అట్లాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు రావటము, అలాగే హెల్త్ ఇన్స్పెక్టర్లు వచ్చి కూడా అప్పుడప్పుడు అడాప్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. లేకపోతే ఈ సరుకుల్లో ఏదైనా కల్తీ జరిగిందా అనేటువంటి విషయాల గురించి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగా ఆ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా శని రాహువుల వల్ల కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇక రవి భగవాన్ తీసుకున్నట్టయితే 12 రోజుల పాటు ఏకాదశి స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఆయన ఆదాయం, ఆరోగ్యం, వ్యవసాయపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఏ పరంగా చూసినా కూడా రవి భగవానుడు మీకు పరిపూర్ణమైనటువంటి శుభప్రదానమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇక మిగతా 2 రోజులు మాత్రం ఏ స్థానంలో ఉంటాడు. ఆ 2 రోజులు కొంచెం ఇబ్బంది పడతాడు. అది 2 రోజులు పెద్ద లెక్కేం కాదు, 15 రోజుల్లో తీసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటుంది. ఇక గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 13 రోజుల పాటు వ్యయ స్థానంలో ఉన్నారు. ఆ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు వ్యయం పెరిగిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది. అలాగే శత్రు భయం ఎక్కువగా ఉంటుంది, మనోవిచారం, ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం గురువు వల్ల కలుగుతూ ఉంటుంది. మంచి ఆలోచన విధానం కూడా మారిపోతూ ఉంటుంది. 2 రోజులు మాత్రం జన్మల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 2 రోజులు కూడా మంచి ప్రవర్తన కానీ, మంచి ఆలోచన కానీ ఉండదు. చిన్న అలవాట్లు ఏమైనా ఉన్నట్టయితే అవి నేనున్నాను అని చెప్పి మళ్ళీ చాలా రోజుల నుంచి మీరు చాలా చక్కగా దీని గురించి మర్చిపోయి ఉన్నారు, చెడు అలవాట్ల గురించి. అవి నేనున్నాను అప్పుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. కాస్త మళ్ళీ పిసరు అట్లా మళ్ళేటట్టుగా అవకాశం కూడా, ఆ దురలవాట్లు వేసి మళ్ళీ అలవాటు ఉండొచ్చు, వచ్చే అవకాశం రావచ్చు. అంటే గుటకా నమ్మేవాడు గుటకా నవ్వుతాడు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతాడు. చాలా కాలం నుంచి మానేసినా కూడా అప్పుడు కాస్త ఈ బ్రాందీ, విస్కీలు ఇట్లాంటి మత్తు పదార్థాలు స్వీకరించే వాళ్ళు కూడా చాలా కాలం నుంచి మానేసినా ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది, చాలా కాలం అయింది కదా అనేటువంటి ఆలోచన కూడా బుర్రలో రావచ్చు. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా జన్మంలో గురు సంచారం వల్ల మన ఆలోచన ద్వారంలోనే మార్పు రావడం ద్వారా వచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. అంటే రవి 13 రోజుల పాటు చాలా బాగుంటాడు. అలాగే బుధుడు కూడా ఇంచుమించుగా 12 రోజులు కాబట్టి అది కూడా పూర్ణ ఫలితాలను అనుకుందాము. శుక్రుడు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు.
ఈ విధంగా బుధుడు సగం అట్లా మంచి ఫలితాలన్నీ ఏర్పడేటువంటి అవకాశం ద్వారా ఒక 4 గ్రహాలు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఒక అడుగు జాతకాన్ని అనుసరించి గోచారాన్ని చూసుకుని అడుగు ముందుకు వేయచ్చు. ఏ పనైనా చేయాలంటే నిరభ్యంతరంగా. ఏదైనప్పటికీ నవగ్రహాలను ఒకసారి స్మరించుకోవటం అనేది చాలా మంచి అలవాటు. శుభం భూయాత్.